దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మేలు ఆజ్ఞ అనేటువంటి మా ఈ కార్యక్రమంలో మరొకసారి ఏకీభవించినటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున ప్రేమపూర్వకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండటం వల్ల మీరు మీతో పాటు నేను కూడా క్షేమంగా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం క్షేమంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, ఆశీర్వాదకరంగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన కృప మనందరికీ తోడుగా ఉన్నది కనుకనే మనమందరం ఇట్టి స్థితిలో ఉండగలుగుతున్నాం. అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో మరింత అభివృద్ధి చెందటానికి, ఆస్వాదించబడేటువంటి అనుభవాలు మనమందరం పొందుకోవటానికి దేవుని మార్గంలో నడుద్దాం. అటువంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. విలాప వాక్యముల గ్రంథము 5వ అధ్యాయము చివరి అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. మా తల మీద నుండి కిరీటము పడిపోయేను. మా తల మీద నుండి కిరీటము పడిపోయేను. ప్రియ దేవుని బిడ్డలారా, కిరీటం అనేటువంటిది దేనికి గుర్తుగా ఉంటుంది అంటే మనకు అధికారానికి గుర్తుగా ఉంటుంది. మనము పరిపాలకులముగా ఉన్నామనేటువంటి మాటను తెలియజేసేటువంటి ఒక అంశంగా కిరీటం అనేటువంటిది మనం ధరించుకుంటాం. ఇర్మియా భక్తుడు కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము, ఇదే అధ్యాయము 1వ వచనంలో, యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము, దృష్టించి మా మీదకు వచ్చిన నింద ఎట్టిదో చూడుము. చూడండి, మీరు చదవండి. తర్వాత ఈ 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదివితే ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఎన్నో రీతులుగా వివిధ కోణాలలో తలెత్తినటువంటి అనుభవాల్లోనే మనం ఉంటాం. కానీ ఆ సమయమున మనము ఏం చేస్తూ ఉన్నాము? మనకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఏదైనా ఒక సమస్య వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ తలెత్తితే మనము స్నేహితుల దగ్గరకు వెళ్ళొచ్చు, నా అనుకున్నటువంటి బంధువుల దగ్గరకు వెళ్ళొచ్చు, రక్త సంబంధికుల దగ్గరకు వెళ్ళొచ్చు కదా. మనం ఇలాంటి అనుభవాల్లో నడిచినటువంటి వాళ్ళమే. ఆ సమయమున మనం పడేటువంటి బాధ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది శరీరానికి సంబంధించినటువంటి బాధ. మనము శరీర రీతిగా మన కిరీటము పడిపోతే చాలా బాధపడతాం, అవమానం పొందుతాం. అయ్యో, నేను ఇంత కష్టపడి నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా నేను ప్రవర్తించాను కదా, నా జీవితం అలా ఉన్నది కదా, కానీ ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయింది అని బాధపడతాం. ఇంకొకసారి నేను ఇట్లాగా నా కిరీటం పడిపోకూడదు, నేను పడిపోకుండా జాగ్రత్త పడాలనేటువంటి ఒక నిర్ణయాన్ని మనం తీసుకుంటాం. మరి ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉంటా ఉన్నాం? ఆత్మీయంగా మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆలోచన చేశారా? ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలోనే నేను ఉన్నాను అనేటువంటి ఆలోచనలో మీరు బ్రతుకుతా ఉన్నారా? ఆత్మీయ క్షేమాభివృద్ధి మీరు కలిగినటువంటి వారుగా ఉన్నారా? మనం అసలు ఏ విషయాలలో ఆత్మీయంగా పడిపోయేటువంటి అనుభవంలో ఉన్నామో లేఖనములో మనము నేటి దినాన ధ్యానం చేసుకుందాం. చూడండి, తిమోతికి పౌలు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ 1 నుండి 7 వచనాలు చదవటానికి సమయం లేదు కాబట్టి నేను అక్కడక్కడ చదివి మీకు తెలియజేస్తాను. అక్కడ ఏమంటా ఉన్నాడు? ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల
ప్రతి ఒక్కరికి హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది, నేను ఉన్నత స్థితిలో ఉండాలి, మా కుటుంబాలలో నేను ఒక పెద్దగా ఉండాలి. మా కుటుంబం కాదు, మా బంధువుల కుటుంబాలలో, మా ఆఫీస్లో, మా కొలీగ్స్ అందరిలో నేనే నాయకుడుగా ఉండాలి, నా మాట అందరూ వింటే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచన వస్తుంది. మా కమిటీకి నేనే ప్రెసిడెంట్గా ఉండాలి, ఎన్నో ఆలోచనలు. నేను వెళ్ళేటువంటి సంఘంలో ఒక పెద్దగా ఉండాలి, ఎల్డర్గా ఉండాలి. ఒకవేళ అక్కడ కమిటీ ఉంటే ఆ కమిటీకి నేనే ప్రెసిడెంట్నో, సెక్రటరీనో, ట్రెజరర్గానో నేను ఉండాలి. ఇవన్నీ ఆలోచనలు. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశిస్తే అతనికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఆ 2వ వచనంలో వ్రాయబడ్డాయి. 2వ వచనం, 3వ వచనంలో. ప్రియదేవుని బిడ్డలారా, అట్లాగా వ్రాయబడినటువంటి ఆ లక్షణాలన్ని విషయాలలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్త పడాలి. మనము స్వస్థ బుద్ధిని కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. అంటే మన ఆలోచనలో మనం తప్పిపోకూడదు, మన బుద్ధి మంచిగా ఉండాలి, ఏ రోగమును కలిగినటువంటిదిగా ఉండకూడదు. అంటే శారీరకంగా బాగానే ఉండొచ్చు, కానీ మనము చేసేటువంటి ఆలోచనలో, నడిచేటువంటి మార్గంలో, వేసేటువంటి అడుగులలో మనము బుద్ధిని కలిగి ఉన్నామా? మంచి బుద్ధిని, సుబుద్ధిని, లేకపోతే ఎదుటి వాళ్ళు మనలను అరే బుద్ధి లేనోడా అని పిలిచేటువంటి నడకను మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నామా? ఆలోచన చేయండి. శారీరకంగా మాత్రమే ఆలోచన చేయొద్దు, కానీ అతడు మందిరానికి వస్తాడు, ప్రార్థన కూడా చేస్తాడు, కానుకలు ఇస్తాడు, కానీ ఆ ప్రార్థన పైకే, ఆత్మీయంగా నడక అనేటువంటిది లేదు. ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించినటువంటి అనుభవం లేడు అనేటువంటి విమర్శలు మనం ఎదుర్కొంటున్నాం అనుకోండి. సంఘములో, మన ఇరుగు పొరుగు వారి దగ్గర ప్రార్థనకైతే వెళ్తాడు, కానీ ప్రార్థనను అనుసరించి చేసేటువంటి జీవితం అతనికి లేదు. ఏం ఉపయోగం ప్రార్థనకు వెళ్ళి అనేటువంటి మాటలు మన గురించి ఎవరైనా మాట్లాడితే మనం ఎలా ఉన్నామంటే ఆత్మీయంగా మనం పడిపోయినటువంటి వాళ్ళంగా ఉన్నాం. ఆత్మీయంగా మనము పడిపోయిన స్థితిలో ఉన్నాము. 7వ వచనంలో అంటున్నాడు, మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు. అంటే మనం ఎక్కడికి పడిపోతున్నామంటే అపవాది వేసేటువంటి ఆ ఉరిలో నువ్వు నేను పడిపోతాం. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. నీ యొక్క శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని కట్టుకోవటానికి నువ్వు ఎంత జాగ్రత్త పడుతున్నావో, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కాపాడుకోవటానికి, కట్టుకోవటానికి అంతకు మించి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాల్సిందే. లేకపోతే ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోయినటువంటి స్థితిలో ఉంటే అది బహుఘోరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఎలా ఉంది నీ యొక్క ఆత్మీయ జీవితం? పడిపోయిందా? లేచి ప్రార్థనాపూర్వకంగా పడిపోయినటువంటి అపవాది కూలద్రోసినటువంటి నీ ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకో. మళ్ళీ ప్రభు దగ్గర పశ్చాత్తాపడు, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకో. ప్రభు నన్ను క్షమించు నాయనని కన్నీటితో ఆయన పాదాలు కడుగు. మరలా దేవుడిచ్చినటువంటి ఆ కృపను బట్టి నీ జీవితాన్ని నువ్వు మరలా ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కట్టుకో. దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఉరిలోనికి మనం వెళ్ళిపోకుండా, పడిపోకుండా జాగ్రత్త పడాలి. మరొక మాట మనం చూసినట్లయితే మనము భక్తిని కలిగినటువంటి వాళ్ళంగానే ఉండి ఉండవచ్చు కూడా, కానీ ఆ భక్తిలో మనము ఎంత లోతుకున్నామో, ఏ అనుభవంలో ఉన్నాము, హీనంగా ఉన్నామా, భక్తిహీనత ఉన్నదే మనకు
భక్తిహీనతలో మనము పడిపోకుండటానికి జాగ్రత్త తీసుకోవాలి అని లేఖనము తెలియజేస్తూ ఉంది. లేఖనంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను గురించి మాట్లాడుతూ ఉన్నది దేవుని యొక్క వాక్యం. యథార్థవంతుడు ఒకడున్నాడు, రెండవ వ్యక్తి భక్తిహీనంలో ఉన్నటువంటి వాడు. యథార్థవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ యథార్థవంతునిగా నడుస్తూ ఉన్నటువంటి వాడు వారి యొక్క నీతి వారికి మంచి మార్గాన్ని చూపించేటువంటిదిగా ఉన్నది. వారు నడిచేటువంటి మార్గము సరళం చేయబడుతుంది. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉండి తాను ముందుగా ఆ మార్గంలో వెళుతూ ఎత్తు పల్లాలన్నీ చదును చేసేటువంటి వాడుగా ఉన్నాడు. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేస్తుంది. అయితే భక్తిహీనంగా ఉంటే, భక్తిహీనుడిగా ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు. తన భక్తిహీనత వల్లే పడిపోయినటువంటి అనుభవంలో ఉంటాడు. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా, నువ్వు భక్తిలో ఉన్నత స్థితిలోనికి నువ్వు ఎదగాలి. నువ్వు 100కి 100 పాళ్ళు భక్తిని కలిగి ఉండాల్సిందే. నేను 90 పాళ్ళు భక్తి ఉందిలే, నాకు 10 భాగాలే కదా అని అనుకోవద్దు. 99% నువ్వు భక్తిగా ఉండి భక్తికి సంబంధించినటువంటి రీతిగా నువ్వు బ్రతికి ఒక్క చోట నువ్వు తప్పిపోయినా పడిపోతావు కదా ప్రియమైన బిడ్డలారా. అందుకని మనం ఎలా ఉండాలంటే మన భక్తిని, మన మార్గాన్ని, మన విశ్వాసతను మనం కాపాడుకోవాలి. పడిపోకుండా జాగ్రత్త పడాలి. ప్రియ సహోదరుడా, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే, ఇంకేదో దేన్నో బట్టి కాదు, తనకు కలిగి ఉన్నటువంటి ఆ భక్తిహీనత చేతనే పడిపోయేటువంటి వాడుగా ఉంటాడనేటువంటి మాట సొలొమోను మహారాజు ఈ యొక్క సామెతల గ్రంథంలో నీకు నాకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భక్తిహీనుడు భక్తిహీనత చేతనే పడిపోతే మన పరిస్థితి ఏంటి? మనం అసలు భక్తిని కలిగి ఉన్నామా? ఎంత భాగం కలిగి ఉన్నాం? ఎంతవరకు మనం స్థిరులుగా ఉన్నాం? మరొక మాట మనం చూసినట్లయితే మనము పడిపోయిన ఎలాంటి స్థితిలో ఉంటాము అంటే మనం నాశనానికి సిద్ధంగా ఉంటాం. అందుకే లేఖనములో సొలొమోను మహారాజే సామెతల గ్రంథంలో ఒక మాటను, శ్రేష్టమైన మాటను పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినప్పుడు వ్రాయించాడు. 16వ అధ్యాయం సామెతల గ్రంథములో 18వ వచనంలో నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. నువ్వు నాశనం అవటానికి గుర్తేంటంటే నువ్వు గర్వము చూపించేటువంటి మార్గంలో గర్వంగా నడుస్తూ ఉన్నావేమో. నువ్వు నాకేం తక్కువ లేదు అన్నట్లుగా తల ఎత్తుకొని తల పైకెగరేసి నాకేంట్లే అన్నట్లుగా నువ్వు నడిస్తే అది గర్వంతో కూడినటువంటి నడక. మనము తలదించుకున్నటువంటి స్థితిలో మనము దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి ఉపవాసం నుండి ఆయనను వేడుకుంటే ఆయన మన ప్రతి అవమానములో నుండి, ప్రతి వ్యతిరేక స్థితిలో నుండి మన తల ఎత్తేటువంటి వాడుగా ఉన్నాడు. తల దించుకున్నాం కానీ ప్రభు మన తల ఎత్తుతాడు. అంటే ఆ స్థితిలో నుండి, అవమానము నుండి మనలను లేవనెత్తుతాడు. అంతేగాని నాకు ఇప్పుడు ఏం తక్కువ కాలేదు అని తల ఎత్తుకొని మనము పొగరుగా గర్వంగా నడిస్తే పడిపోతాం. నాశనములకు ముందు గర్వము నడుస్తుంది.
నువ్వు గర్వము మార్గములో, గర్వము తలంపులలో, గర్వంగా ఊహలలో నువ్వు బ్రతికితే నువ్వు నాశనం అవుతానికి అది సిద్ధమైనటువంటి మార్గం. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందంట. జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా, నువ్వు అహంకారపూర్వకంగా ఉన్నావా, లేకపోతే దేవునికి ఇష్టుడైనటువంటి బిడ్డగా, ఇష్టురాలిగా, ప్రియ యవనస్తుడా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి. నువ్వు ఉన్నటువంటి స్థలము మంచి దేశం కావచ్చు, డబ్బులు సంపాదించాలని నువ్వు నీ దేశాన్ని, నీ తల్లిదండ్రులను విడిచి వేరొక ప్రాంతానికి వెళ్ళొచ్చు. కానీ అక్కడ నీకు ఇచ్చినటువంటి, నువ్వు ఉన్నటువంటి ఆ స్థితి దేనిని బట్టి వచ్చింది? దేవుని యొక్క కృపే. అది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవట్లా. దేవుని మర్చిపోయి నువ్వు నా తెలివి, నా జ్ఞానము, నా ఆలోచనలు నువ్వు అనుకున్నావంటే ఫినిష్. నువ్వు పడిపోతానికి సిద్ధంగా ఉన్నావు అనేటువంటి సంగతి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పడిపోవటానికి ముందు అహంకారమైనటువంటి మనసు ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డారా, నీ మనసు ఎలా ఉంది ఆలోచన చేయండి. 28వ అధ్యాయము సామెతల గ్రంథములో 18వ వచనంలో మరొక మాట తెలియజేస్తా ఉన్నాడు సొలొమోను మహారాజు. ఏమంటున్నాడంటే, యథార్థముగా ప్రవర్తించేటువంటి వాడైతే రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి యొక్క లేఖన భాగంలో ఈ సామెతల గ్రంథంలో ఈ 28వ అధ్యాయం 18వ వచనాన్ని మనం మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి చూడండి. మూర్ఖ ప్రవర్తన కలిగినటువంటి వాడు ఒకడున్నాడు. అంటే మన ప్రవర్తన మూర్ఖంగా ఉండకూడదు. దేవుని యొక్క జ్ఞానమును బట్టి, దేవుడిచ్చినటువంటి ఆలోచన తెలివిని బట్టి మన జీవితాలను మనము కట్టుకునేటువంటి వాళ్ళంగా ఉంటే అది ఆశీర్వదించబడినటువంటి అనుభవంలోనికి వెళ్ళేటువంటిదిగా ఉంటుంది. ఎవరు చెప్పినా మాట వినను, నాకు చాలా తెలివి ఉన్నది, నేను చాలా జ్ఞానవంతుడిని, చాలా డబ్బు ఉన్నది, నేను కష్టపడి సంపాదించుకున్నా అనేటువంటి ఒక ఆలోచన ఎవరైతే కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారో వాళ్ళు మూర్ఖులు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మూర్ఖ చిత్తము కలిగినటువంటి వాడు, మూర్ఖ ప్రవర్తన గలవాడు ఎట్లా పడిపోతాడని లేఖనం చెప్తా ఉందంటే హఠాత్తుగా పడిపోతాడంట. అంటే నష్టం అనేటువంటిది అతని జీవితంలో కొద్ది కొద్దిగా ముందొక 2%, 5%, 10% అలా కాదు, క్రమంగా పెరుగుతూ పడిపోవటం కాదు, ఒక్కసారి జీరోకి వెళ్ళిపోయింది మన జీవితం. మనము సున్నాకి వెళ్ళిపోతాం. మన వ్యాపారంలో లాభాలు కాదు కదా, పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోతాం. అది వ్యాపారమైనా, చిన్నదైనా, పెద్దదైనా, మన చదువుల విషయంలోనైనా, ఉద్యోగ బాధ్యతలైనా, కుటుంబ వ్యవహారాలైనా, ఏదైనా నేను క్షేమంగా ఉన్నాను, నలుగురిలో నేను నా కుటుంబము మర్యాదగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కుటుంబంగా ఉన్నాము అని మూర్ఖంగా ప్రవర్తిస్తే హఠాత్తుగా పడిపోతావు. హఠాత్తుగా హెచ్చరిక చేశాడు దేవుడు, నువ్వు దానిని పట్టించుకోకుండా నువ్వు నిర్లక్ష్య వైఖరి అనుభవిస్తే పడిపోతావు. దేవుణ్ణి మరిచిపోయిన మూర్ఖత వలన పడిపోతావు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు మూర్ఖంగా ఉండకూడదు, కానీ దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జ్ఞానయుక్తముగా మనము నడుచుకోవాలి. అప్పుడే మనము పడిపోకుండా నిలిచి ఉండేటువంటి అనుభవంలో ఉంటాం. మూర్ఖునిగా నేను ఉంటాను అనుకుంటే హఠాత్ పరిమాణం నీకు సంభవిస్తుంది. జాగ్రత్త. మరొక మాట మనం చూసినట్లయితే 29వ అధ్యాయంలో సామెతల గ్రంథము 29వ అధ్యాయంలో 16వ వచనంలో అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు సొలొమోను మహారాజు.
వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. నువ్వు పడిపోతా ఉంటే, జ్ఞానులుగా నువ్వు నడుచుకోకపోతే, దేవుని యొక్క వాక్యానికి లోబడకపోతే, నువ్వు మూర్ఖునిగా ప్రవర్తిస్తే హఠాత్తుగా పడిపోవటం ఎవరు చూస్తారో తెలుసా? జ్ఞాని అయినటువంటి వాడు చూస్తాడు. జ్ఞానులు ఆ యొక్క పరిస్థితి అంతా కూడా చూస్తారు, నీతిమంతులు చూస్తారు. జ్ఞాని అంటే దేవుని యొక్క జ్ఞానమును కలిగినటువంటి వాడు, ప్రభువారి యొక్క రక్తంలో కడగబడి నీతిమంతులుగా ఉన్నటువంటి వాడు. నీతిమంతులు వాళ్ళు కన్నులారా చూచేటువంటి వాళ్ళుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చెడుతనమును అసహించుకుంటేనే, చెడ్డ స్నేహాలను నువ్వు విడిచిపెడితేనే నీ జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది. నువ్వు పడిపోకుండా జాగ్రత్త పడాలంటే ఈ అనుభవాలన్నీ నువ్వు కలిగి ఉండాలి. మరొక మాట చదివినట్లయితే అపోస్తుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి, దేని వల్ల తొలగించబడతారు? నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగినటువంటి స్థిర మనస్సును విడిచి పడిపోకుండా జాగ్రత్తగా కాచుకొని ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పేతురు భక్తునితోటి సంఘానికి ఒక శ్రేష్టమైనటువంటి హెచ్చరికతో కూడినటువంటి మాట మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన జీవితాలు కట్టుకోవటానికి అనుకోవచ్చు, నేను రక్షించబడ్డాను, క్షేమంగా ఉన్నాను, ప్రార్థనకి వెళ్తున్నా, ఉపవాసం ఉంటున్నా, రకరకాలుగా మన జీవితాలను మనము క్షేమంగా ఉన్నానని అనుకోవచ్చు. నేను స్థిరంగా ఉన్నాను, నా ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు అన్నట్లుగా నీ జీవితము నువ్వు నడవద్దు. నీ జీవితాన్ని అట్లాగా ఉంచుకోవద్దు. మీరు స్థిరమైనటువంటి మనస్సును కలిగి ఉన్నా, మనం ఇప్పుడేం చేయాలంటే ఆ కలిగి ఉన్నటువంటి ఆ స్థిర మనస్సును కాపాడుకుంటూ అందులో నుండి పడిపోకుండా జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ఈ మాటలు వింటున్నటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణించి నాతో తెలియజేస్తా ఉన్నాడు. ఎవరో నా స్థితి బాగుంది అని అనుకుంటూ పడిపోతున్నటువంటి వానిగా ఉన్నారు. అందుకే ఈ మాట దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అనుభవంలో ఉండొచ్చు. పాటలు పాడేటువంటి టాలెంట్ను బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి నువ్వు మందిరములో మంచి క్వైర్ లీడర్గా ఉండొచ్చేమో. దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి వాక్య జ్ఞానంలో కూడా నువ్వు ఉండి ఇతరులకు పంచిపెడతా ఉన్నావేమో. కానీ నువ్వు ఆ స్థిరమైనటువంటి ఆ స్థితిలో నుండి పడిపోకుండా నువ్వేం చేయాలంటే జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడకపోతే నువ్వు ఎవరివైనా, ఏ స్థితిలో ఉన్నవారివైనా, నువ్వు ఎవరివైనా ఏ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళుగా మీరున్నా కూడా పడిపోతారు. పడిపోకుండా ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడుతున్నారా? అజాగ్రత్తగా ఉన్నారా? ఆలోచన చేయండి. మనము ఈ యొక్క పాపములలో నుండి మనం పడిపోకుండా మన జీవితాలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అపవాది వీటన్నిటినీ మన ముందు నిలిపి ఉంచుతా ఉన్నాడు. సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు ఇవన్నీ. ఆ స్థితిలో నుండి మనము విడిపించబడడానికి దేవుని పాదాలు మనం పట్టుకోవాలి. ఒకవేళ నువ్వు భక్తిహీనునిగా ఉన్నావా? పడిపోయావు. మూర్ఖునిగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? పడిపోయావు. ఎక్కడైనా గర్వము నీ తలంపులకు వస్తా ఉన్నటువంటి స్థితి కలిగి ఉంటే నువ్వు పడిపోయినట్లే. చెడుతనాన్ని నువ్వు
విడిచిపెట్టకపోతే నువ్వు పడిపోతా ఉన్నావు. నువ్వు భక్తిహీనత కలిగి ఉంటే పడిపోతావు. నీ మనసు స్థిరంగా లేదు అంటే నువ్వు పడిపోతావు. అంత మాత్రమే కాదు కానీ కీర్తనల గ్రంథము 19వ కీర్తన 13వ వచనంలో దురభిమాన పాపములో పడకుండా అధిక ద్రోహము చేయకుండా, అంటే దురభిమాన పాపము నువ్వు పడ్డట్లయితే అధికమైనటువంటి ద్రోహానికి దారి తీసేటువంటిదిగా ఉన్నది. మొదటి పాదంలోనేమో దురభిమాన పాపంలో పడకుండా అని ప్రారంభించి రెండవ భాగంలో అధిక ద్రోహము చేయకుండా అని అంటూ ఉన్నాడు. ఈ స్థితిలో పడకుండా మనం ఏం చేయాలి? నీ సేవకుని ఆపయ్యాని దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ఉన్నత స్థితిని ఇచ్చావు, ఉన్నత ఆశీర్వాదం ఇచ్చావు, నేను పడిపోతున్నానేమో, నేను పడిపోకూడదు నాయన, నేను స్థిరంగా ఉండాలని ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేయి. దేవుడు నీకు అటువంటి కృపను దయచేస్తాడు, అటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకందరికీ మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు మా ప్రభువా. మీ రెక్కల నీడలో మాకు క్షేమాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మా ప్రియదేవా, మేము ఎక్కడున్నామో, ఏ స్థితిలో ఉన్నామో నాయన, మేము పడిపోయినటువంటి స్థితిలో ఉంటే లేవనెత్తండి, బలహీనంగా ఉంటే బలపరచండి, భక్తిహీనులముగా ఉంటే భక్తిలో స్థిరులముగా మమ్మల్ని చేయండి. మూర్ఖులముగా మేము ఉంటే మా ప్రభువా, మూర్ఖత నుండి మమ్మల్ని తొలగించండి. మీ యందు స్థిరముగా మేము నిలబడి మీ మార్గములను అనుసరించేటువంటి హృదయమును మాకందరికీ మీరు దయచేయండి నాయన. మాకందరికీ మీరు కలుగ చేయండి మా తండ్రి. క్షేమాభివృద్ధిని మాకు దయచేయండి నాయన. ప్రభువా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని నా తండ్రి, ఆయన స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకొని మంచి భవిష్యత్తు నాయన బిడ్డకు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీ మాటలలో ఆనుకొని మీ మాట ప్రకారంగా నడిచేటువంటి ప్రభువా, ఆ స్థితి అన్నిటినీ నాయన మీరు దయచేయండి. బిడ్డలకి మీరు దయచేయండి, మంచి భవిష్యత్తు దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. వివాహం కాని స్థితిలో ఉన్నటువంటి వారికి నాయన చక్కటి భాగస్వాములను మీ చిత్తములో మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని, ఆరోగ్యముగా లేనటువంటి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, ఉద్యోగ అవసరాలు కావలసినటువంటి వారిని మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రభువా, ప్రతి ఒక్కరిని మీకే సమర్పించుకుంటూ మహిమగంత ప్రభావాలు మీ నామములకే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.